నెహెమ్యాలో ఆసక్తి ఉంది. ఏముంది? ఈరోజు నీకు జీవిత సమస్య నుంచి విడుదల పొందాలి అంటే, నీ సమస్య నుంచి నువ్వు బయటకు రావాలనేటువంటి ఆసక్తి నీకు ఉండాలండి. ఆసక్తి లేకపోతే, ఆశ లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడట. కొంతమంది నిరాశావాదులుగా ఉంటారు. సిస్టర్ గారు ఎలా ఉన్నారు? ఏదోలేండి. అదేంటండి అలా మాట్లాడతారు? ఒంట్లో బాగోలేదు. ఏం బాగోవటం అండి, అన్నీ నొప్పులేనండి. ఏది బాగాలేదు, నాకు బాగాలేదు, బ్రదర్ గారికి బాగాలేదు, పిల్లలకు బాగాలేదు అని ఎప్పుడు నిరాశలో మాట్లాడుతూ ఉంటారు. కానీ పర్లేదండి, దేవుడు నాకు కృప, నాకు తోడుగా ఉంది. సమస్య వచ్చిందా, దేవుడి సమస్య నుంచి నాకు విడుదల ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో మాట్లాడుతున్నావా? ఆసక్తి. నెహెమ్యాకి గొప్ప ఆసక్తి ఉంది. దేని విషయంలో తెలుసా? ఆ యొక్క యెరూషలేము ప్రాకారం తిరిగి కట్టబడాలని, నా దేవుని మందిరం తిరిగి కట్టబడాలి. యెరూషలేము ప్రాకారాలు, కూలిపోయిన యెరూషలేము ప్రాకారాలు, కూలిపోయినటువంటి ఆ గుమ్మాలు, కాలిపోయిన ఆ గుమ్మాలు తిరిగి నిలబెట్టబడాలి. యెరూషలేము పట్టణం కట్టబడాలి. ఈరే ప్లస్ షాలోమ్. యెరూషలేం అన్నారు. యెరూషలేం అంటే సమాధాన పట్టణం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెరూషలేం అన్న మాటకు అర్థం చెప్పండి. ఈరే ప్లస్ షాలోమ్. ఈరే ప్లస్ షాలోమ్ అంటే సమాధాన పట్టణము. యెరూషలేం అనే సమాధాన పట్టణము. సమాధాన పట్టణం కట్టబడాలి, సమాధానాన్ని దేవుడు ఇవ్వాలి అని మంచి కోరిక కలిగినటువంటి వాడు, ఆశ కలిగినటువంటి వాడు, తన జీవితంలో ఆసక్తి ఉంది. స్తోత్రం చెప్పండి. మన జీవితాల్లో కూడా జీవిత సమస్యల మీద విజయం సాధించాలంటే మనకు కూడా దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. చదువుదాం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు అద్భుతమైన విషయాల్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. చూడండి, రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణములను తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని ఒక మనవి చేసుకున్నాడు. ఎవరు? నెహెమ్యా. అవును, అతనిలో ఆశ ఉందండి. ఈరోజు మనకు కూడా ఆసక్తి ఉండాలి. ఏ విషయంలో ఆసక్తి? ఏ విషయంలో ఆసక్తి ఉండాలండి? యవనస్తులకి ఈ రోజున ఏ విషయాల్లో ఆసక్తి చెప్పండి? యవనస్తులకి ఈ రోజుల్లో శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఎంత ఆసక్తో, లోకానుసారంగా జీవించడానికి ఎంత ఆసక్తో, నిజంగా చాలా బ్యూటిఫుల్గా కనిపించాలి, చాలా అందంగా కనిపించాలని చాలా ఆసక్తిని కనుపరుస్తుంటారు చాలామంది. నీ ఆసక్తి దేని మీద ఉంది? ఈరోజున ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతూ ఉంది, నీ ఆసక్తి అంతా దాని మీద ఉండదేమో. మధ్యాహ్నం ఎప్పుడు 1 గంట అవుతుంది, మ్యాచ్ స్టార్ట్ అయిపోద్ది అనే ఆసక్తితో చాలామంది త్వరగా వెళ్ళిపోవాలి. 2వ ఆరాధనకు వచ్చేసి 3వ ఆరాధనకి మనం రెడీ అయిపోవాలని చెప్పి చాలామంది ఆసక్తి దాని మీద. కొంతమందికి వ్యసనాల మీద ఆసక్తి. ఈరోజు దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉందా? దేవుని మందిరానికి రావాలని ఆసక్తి ఉందా? దేవునిలో ప్రార్థించాలని ఆసక్తి ఉందా? దేవుని వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవించాలని ఆసక్తి ఉందా? దేవుని పరిచయం చేయాలని ఆసక్తి ఉందా? దేవుని రాజ్యం కట్టబడాలని ఆసక్తి ఉందా? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియదేవ జనాంగమా, మనకు ఆసక్తి కలిగి ఉండాలి. ఈ యొక్క నెహెమ్యాకి ఆసక్తి ఉంది. దేవుని యొక్క పట్టణం కట్టబడాలి, దేవుని రాజ్యం స్థాపించబడాలనేటువంటి గొప్ప ఆసక్తి అందులో మనం ఎవరిలో చూస్తున్నాం? నెహెమ్యాలో చూస్తున్నాం. అవును, మన జీవితాల్లో కూడా ఆసక్తి ఉండాలి. ఏ విషయంలో ఆసక్తి ఉండాలంటే ప్రార్థన యందు మనకు ఆసక్తి ఉండాలి. ఏముండాలా? ప్రార్థన యందు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన అందరికి తెలిసిన వాక్య భాగమే. నిజంగా ఏలియా గురించి అక్కడ మాట్లాడుతూ ఆసక్తితో ఏలియా ప్రార్థన చేసినప్పుడట ఆకాశం నుంచి 3.5 సంవత్సరాలు కనీసం వర్షమైనా మంచు అయినా కురవలేదట. ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో చేశాడా లేకపోతే నిరాసక్తితో చేశాడా? కొంతమంది ఊసురోమంటూ ప్రార్థన చేస్తారు. ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి, అందరూ చూస్తున్నారు కాబట్టి, ఏదో అలవాటుగా ప్రార్థన వేరు, ఆసక్తిగా ప్రార్థన వేరు. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. ప్రార్థన చేయడానికి మనందరం కూడా పరుగులు తీసుకుంటూ రావాలి. దేవునిలో ఆసక్తిగా ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ప్రేమించేదన్న అధికముగా ఆరాధింతును చెప్పండి అందరూ కూడా. ఆసక్తితో అంటే ఆ ప్లస్ శక్తి కాదు, ఆసక్తి ఏం చేయాలి? మనం ఆరాధించాలా. మనం చేస్తున్న ఆరాధన, మనం చేస్తున్న ప్రార్థన దేవునికి ధూపాన్ని వేస్తున్నాను, దేవుని సముఖానికి వెళుతుంది అనేటువంటి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. పెద్దలు చెప్తారు, వారు ఏదన్నా కార్యం చేస్తున్నప్పుడు, ఏదన్నా పని చేస్తున్నప్పుడు త్రికరణ శుద్ధితో చేయరా అంటారు. ఏంటదా?
త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధి అంటే నీ యొక్క హోల్ మైండ్ అందులో పెట్టు, నీ యొక్క హోల్ పవర్ దానిలో పెట్టు, పూర్ణ ఆత్మతో చెయ్యి. అదే త్రికరణ శుద్ధి. పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో చెయ్యి. నీ బాడీ ఇక్కడ, మైండ్ వేరే చోట కాదు. చాలామంది విద్యార్థులు చదువుతారండి, గంటల తరబడి పుస్తకాలు వేసుకుని చదువుతూ ఉంటారు, కానీ ఆసక్తితో చదవరాళ్ళు. ఏదో చదవాలి కాబట్టి అలా చదువుతూ ఉంటారు తప్పించి లోపలికి పంపించరు దాన్ని. ఆసక్తి ఉండదు. నువ్వు ఇష్టపడితే ఎంత కష్టమైన పని అన్నా చేస్తావు. చాలామంది చదువుని ఇష్టపడరు, అందుకే కష్టంగా ఉంటుంది. ఇష్టమైన పని ఎప్పుడు నీకు ఎలా ఉండదు? కష్టంగా ఉండదు. ఏదన్నా పని ఇష్టపడు, అది ఎంత దూరం అన్నా చేస్తావు, ఎంత ప్రయాసమైనా చేస్తావు. కాళ్ళు నొప్పులైనా సరే నువ్వు పరిగెడతావు, అది నీకు ఇష్టం కాబట్టి. ఇష్టం లేకపోతే ఒక అడుగు కూడా వేయలేవు. ఈరోజు దేవుని యొక్క పని విషయంలో కూడా నీకు ఇష్టం ఉండాలి. ఇష్టం ఉంటే ఆసక్తి, ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా నీకు ఆసక్తి వస్తుంది. చదువును కూడా ఇష్టపడండి. చాలామంది చదువుని ఇష్టపడరు, అందుని బట్టి చదువు కష్టంగా మారుతుంది. ఇష్టపడేటువంటి వాడికి కష్టంగా అనిపించదు ఏ పని కూడా. దేవుని ఆరాధించడం, దేవుని స్వార్థ ప్రకటించడం, దేవుని కోసం నడవటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ఇష్టపడినప్పుడు ఎంత దూరమైనా, ఎంత భారమైనా నువ్వు వస్తావు, ఎంత ఎండైనా వస్తావు, ఎంత వర్షమైనా సరే వస్తావు. ఎందుకు తెలుసా? దేవుడంటే నీకు ఇష్టం కాబట్టి, దేవుని వాక్యాన్ని ఇష్టపడుతున్నావు కాబట్టి అది నీకు కష్టంగా ఉందనంటే, కష్టంగా ఉండదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన ఏంది ఎలా ఉండాలా? ఆసక్తి కలిగి ఉండాలి. ఆ తర్వాత వాక్యం కొరకు ఆసక్తి. వాక్యాన్ని వినటానికి, వాక్యాన్ని ప్రకారం జీవించడానికి, వాక్యంలో మాధుర్యతను, వాక్యంలో మర్మాలు తెలుసుకోవడానికి ఆసక్తి నీకు ఉండాలి. వాక్యం చదవడానికి ఆసక్తి ఉండాలి. మూడోగా చెప్పాలంటే దేవుని కార్యాల కొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians 15 chapter verse 58 చదువుదాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. పౌలు గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చూడండి, ప్రభు కార్యాభివృద్ధినందు. ఈ మాట చెప్పండి, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండండి. ఒకరోజు ఆసక్తి, మరలా మరొక రోజు నిరాసక్తి కాదు. ఒకరోజు ఇంట్రెస్ట్, మరొక రోజు పక్కన పెట్టేయడం కాదు. ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఎలా ఉండాలా? ఆసక్తులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు కార్యాభివృద్ధిలో, ప్రభు సేవ చేయటంలో, ప్రభు పరిచర్య చేయటంలో, ప్రభు కోసం జీవించటంలో, ప్రభు కోసం నడవటంలో, ప్రభు కోసం విశ్వాసాన్ని కనపరచడంలో, ప్రభు కోసం సాక్ష్యం ఇచ్చుటలో, ప్రభు కొరకు ఒక గొప్ప సైన్యంగా మారుటలో, ప్రభు కొరకు కష్టపడుటలో, ప్రభు కోసం పాడుటలో, ప్రభు కోసం విజ్ఞాపన చేయటంలో నువ్వు ఎలా ఉండాలి? ఎల్లప్పటికీ ఆసక్తులుగా ఉండాలి. ఆత్మ విషయంలో ఎలా ఉండాలి? తీవ్రత కలిగి ఉండాలా. ఒక మంట మనలో ఉండాలా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి. నేను కదపగానే నీ పక్కన ఉన్నట్టు కూడా ఫైర్ అంటుకోవాలా. ఏమండి, కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ఫైర్ ఉంటుందండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో మంట ఉంటుంది. కొంతమంది మంట కానీ చల్లబడిపోయి ఉంటారనమాట, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి బీరకాయలాగా. ఏమంటే చల్లబడిపోయి ఉంటారు. వాళ్ళని కదిపినా సరే, బ్రదరు ఈరోజు మీటింగ్ అంది ఆల్ నైట్ ప్రేయర్. ఏం వెళ్తాం బ్రదరు, ఆల్ నైట్ ప్రేయరు 12 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది. గ్లామర్ తగ్గిపోదు, అందం తగ్గిపోదు, ఏదైనా నీరసం వచ్చేదు. ఏంటది? ఫ్రిడ్జ్లో పెట్టిన బీరకాయ లాంటిది అనమాట అది. కానీ ఎవరన్నా కదపండి, ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వారిని, సిస్టర్ గారు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, 2 గంటలు కాదు 4 గంటలు ప్రార్థన చేద్దాం ఉంటుంది. అది ఆత్మలో పురుకల్పట్టం. అంటే బ్రదర్ గారు మనం వెళ్ళి పరిచర్య చేద్దామండి, లేకపోతే మనం దేవుని స్వార్థ ప్రకటిద్దాం, అనేక ప్రాంతాలకి, అనేక గ్రామాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిద్దాం అంటే చల్లారిపోయిన వాళ్ళు అంటారు, ఓవరాక్షన్ ఆపండి బ్రదరు, మనం వెళ్ళి ఏం చేస్తాం? ఈ రోజుల్లో చాలా ప్రతికూలత ఉంది. ఏం స్వార్థ ప్రకటిస్తాం అంటాడు. ఎవరో తెలుసు అంటే చల్లారిపోయినటువంటి వాడు, ఆత్మలో తీవ్రత లేనటువంటి వాడు. కానీ ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వాడు, రండి బ్రదర్ వెళ్దాం, దేవుని స్వార్థం ప్రకటిద్దాం, దేవుని స్వార్థం ప్రకటిద్దాం, రండి బయలుదేరదాం అని చెప్పి యాక్టివ్గా ఉంటాడు. ఈరోజు ఎలా ఉన్నావు నువ్వు? దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందేసుకున్నావు. దేవుడు గొప్పగా దీవించేశాడు. ఒకప్పుడు గృహం లేనప్పుడు దేవుడు ఒక మంచి గృహాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు వాహనం లేనప్పుడు దేవుడికి వాహనాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత పిల్లల విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేసిన తర్వాత ఈ రోజున మనుషులు ఎలా అయిపోతున్నారు తెలుసా? సుఖం. ఈరోజు మనుషులు దేవుని కోసం కష్టపడేటువంటి తత్వాలు లేవు. ఇంటి పక్కనే ఉండాలి సంఘం. 2 అడుగులు వేస్తే ఇంట్లోకి, 2 అడుగులు వేస్తే మందిరంలోకి వెళ్ళిపోవాలి. అటువంటి సంఘం ఏమైనా ఉందండి? లైవ్లు ఏమన్నా ఉన్నాయా? రావా నువ్వు దేవుని సన్నిధికి?
ఈ వారం అంతా దేవుడు కాచి కాపాడి భద్రపరిచి ఏ కీడు నీకు రాకుండా దేవాదుడు భద్రపరిచి ఆదివారం ఒక రోజు నా మందిరానికి వచ్చి నువ్వు గణపరిచి అంటే అందులో కూడా సుఖాన్ని వెతుక్కుంటున్నావు, అందులో కూడా కంఫర్ట్ని వెతుక్కుంటున్నావు, అందులో కూడా నువ్వెంతో సుఖించాలని ఆశపడుతుంటే మరి దేవుడు ఒక సందర్భంలో దేవుడు ఎలాగ అనుకుంటే ఇంత మేలు చేశానే, ఇంత గొప్ప కృపనిచ్చానే, ఇన్ని మేలుతో నింపానే, ఒక్కొక్కటి తీసేస్తే బాగుంటుందేమో అనుకుంటే దేవునికి ఇచ్చినటువంటి నిజంగా ప్రతి దాంట్లో కూడా దేవుని బాగా నమ్మకంగా చెల్లిస్తున్నావా? దేవునికి నీ సమయాన్ని ఇస్తున్నావా? దేవునికి నీ తలాంతులు ఇస్తున్నావా? నీ ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తులు ఉన్న ఆత్మ మీద తీవ్రత కలిగి ఉండండి. ఆత్మ మీద తీవ్రత కలిగి ఉండండి. నీలోని ఆత్మ తీవ్రత నీ యొక్క కుటుంబ సభ్యులకి వెళ్తూ ఉంటుందండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒక పొయ్య చక్కగా మండుతుంది, కట్టెలు చక్కగా మండుతున్నాయి, లోపల కాలుతూ ఉన్నాయి. ఒక కాలినట్టు కట్టి తీసుకెళ్ళి ఆ పొయ్యిలో వేసామనుకోండి, పచ్చి కట్టి కూడా టకటక కాలిపోతుంది. అర్థమవుతుందా? ఒకవేళ మండేటువంటి వ్యక్తిగా ఉంటే నీలో ఉన్న మంట నీ భార్యలోకి వెళ్తుంది. ఒకవేళ ఓ భార్య నీవు మండేటువంటి వ్యక్తిగా ఉంటే కనుక నీలో ఉన్నటువంటి మంట నీ భర్తలోకి వెళ్తుంది, నీ బిడ్డల్లోకి వెళ్తుంది, నీ కుటుంబ సభ్యుల్లో ఆత్మ తీవ్రత వెళ్తుంది, కుటుంబం అంతా దీవించబడతారు. నువ్వే చల్లారిపోతే యజమానుడా చల్లారిపోయావా? చల్లారిపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే నీ యొక్క బిడ్డలకు ఏ విధంగా దీవెనకరంగా ఉంటావు? ప్రియ తల్లి ఒకవేళ చల్లారిన స్థితిలో మృతమైన స్థితిలో ఉన్నట్లయితే నీ బిడ్డలకు ఏ యొక్క మోడల్ లైఫ్ నువ్వు అందించగలుగుతావు? మన్నండి దేవుని కొరకు. నిజంగా యోహాను అతను మండుచూ ప్రకాశించున్న దీపం, అతను మండుచూ ప్రకాశించి ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వాడు ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఏమన్నాడు? ఆత్మను ఆర్పద్దు. అది ఎప్పుడు కూడా నీలో ఎప్పుడు మండుతూ ఉండాలా, నీలో రగులుతూ ఉండాలా. తద్వారా దేవుని కోసం నువ్వు మండగలుగుతావు, దేవుని కోసం ప్రకాశించగలుగుతావు.